వెల్కమ్ అండి. మీట్ మై మదర్, మై ప్రొడ్యూసర్, మీ ప్రొడ్యూసర్, మా బయోలాజికల్ ప్రొడ్యూసర్, సైకలాజికల్ ప్రొడ్యూసర్, ఎకనామికల్ ప్రొడ్యూసర్. ఓకే. అవును, మీరు పౌడర్ దువ్వెన ఇవన్నీ మెయింటైన్ చేస్తారని విన్నాను, నిజమా? చేస్తాం, మెయింటైన్ చేస్తాం. ఏదో ఒకసారి దువ్వెన చూపించండి. చూసారా ఎప్పుడైనా? ఒక్క నిమిషం, ఏది దువ్వెన చూపించండి. మనది వైట్ కదండి. వైట్. యూరోప్ అంతా వైట్ వైట్, యూరోప్ అంతా వైట్ వైట్. నెక్స్ట్ ఏంది బెటా? రెడ్. ఒకరి సాంగ్ ఇది కొంచెం ఇరిటేటింగ్ ఉన్నా. ఓకే. వంశీ గారు, మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ రవి గారు, నవీన్ గారు, సుధాకర్ చెరుకురి, సాహు, కిల్లర్ సతీష్, బాపి, స్వప్నక్క, సుప్రియ. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ పేరు ఇవ్వండి. తెలుగు హీరోస్ అండ్ నిక్ నేమ్స్ కాదు, ట్యాగ్ నేమ్స్. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న, నవరత్న. స్టార్టింగ్ పెట్టారండి నవరత్న. కట్ చేయండి కలిసి. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. సార్ సౌండ్ ఏంటి అలా? మీకు అది స్టాండర్డా? ఓకే. మన ఇల్లు కాదు, రండి కాదు, ఓనర్ ఉన్నారు లేదు అడగండి. సుమ గారు ఉన్నారా? సిట్టింగ్ లో ఉంది. తాగుతురా? సిట్టింగ్ మ్యూజిక్ కొట్టిస్తున్నారు ఏంటి? లేదు సార్, మరి ఇట్లా అంటుంది. అనుదీప్ గారు సిట్టింగ్. ఓ హలో హలో, రండి 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 రండి. అనుదీప్ గారు, హలో. అమ్మ, వెల్కమ్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మొత్తానికి కదిలి వచ్చినటువంటి ఏదో అదృష్టం లాగా అనిపిస్తుంది. వంశీ గారు రావడం ఏంటి ఇంటర్వ్యూకి? అసలు ఫంకీకి మీకు ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. మీట్ మై మదర్, మై ప్రొడ్యూసర్, మీ ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్. ఇది బయో ప్రొడ్యూసర్, అంటే బయోలాజికల్ ప్రొడ్యూసర్. మీకు సైకలాజికల్ ప్రొడ్యూసర్, ఎకనామికల్ ప్రొడ్యూసర్. ఓకే. సో ఎట్లా రిలాక్స్డ్ ఉన్నారా? నేను రిలాక్స్ మీరు మీరు ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. క్యారమ్స్ ఆడడం వచ్చా? పర్లేదు, చిన్నప్పుడు ఎప్పుడు ఆడినాయి కదా. అవునా? వీళ్ళు మా చియర్ లీడర్స్. రెడీ? ఒక నిమిషం, ఎన్ని కాయిన్ కొట్టొచ్చు? ఫస్ట్ కొట్టే వాళ్ళు వైట్ అంటారు. అవునా? అవును. సరే, అంటే మీదొక టీమా? లేదు, సెపరేట్. మీరు అలా ఆర్డర్ సెపరేట్ అంటే మీరు ఒక టీమా ఇప్పుడు? అయితే నేను అమ్మ ఒక టీం. ఓకే, డన్. మీరు వైట్, మేము బ్లాక్. మేము బ్లాక్ కదా. చాలా. అవును, మీరు పౌడరు దువ్వెన ఇవన్నీ మెయింటైన్ చేస్తారని విన్నాను, నిజమా? చేస్తాం, మెయింటైన్ చేస్తాం. ఏదో ఒకసారి దువ్వెన చూపించండి. చూసారా ఎప్పుడైనా? ఒక్క నిమిషం, ఏది దువ్వెన చూపించండి. మెయింటైన్ చేస్తున్నా. మీకు తెలియదా? ఈయన దువ్వెనే కాదు, మీకు తెలుసు కదా యూరోప్ కథలు. అవి తెలుసులేండి నాకు. ఇప్పుడు చూడండి, బ్లాక్ ఎలా పడుతుంది చూడండి. రెడీ, చియర్ లీడర్స్. ఇప్పుడు ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ అంటే ఆంటీయా? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అంటే నాకు అర్థం కావాలని అట్లా అన్న. నేనే అదే ఇలాగే ఇట్లా వస్తుంది పళ్ళు తోపుతున్నా ఇలా కదా, ఇట్లా పళ్ళు ఇలా తోముతాం. రుబ్బులో ఎట్లా రుబ్బుతారు? రుబ్బు ఇట్లాగే. ఇట్లా కదా రుబ్బేది, ఇట్లా. అట్లా ఎందుకు రుబ్బుతారు? ఇట్లాగే రుబ్బుతారు. కానీ ఇటు నుంచి వస్తే ఇటు వస్తుంది. హలో, నేనే ఆడుతున్నాను. ఒక్క నిమిషం. అబ్బా, మీరే. ఇప్పుడు మనది వైట్ కదండి. వైట్. యూరోప్ అంతా వైట్ వైట్. రెడీ? ఓకే, రెడీ? 1 2 3. అంత పౌడర్ పెట్టేసారు. చెప్పే ప్రతిదీ జోక్ అనుకుంటారు. ఇప్పుడు నమ్ముతారా క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేనని? నమ్ముతారా? క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయరా మీరు? ఒక్క నిమిషం, క్యారమ్ బోర్డ్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి? క్యారమ్ బోర్డ్ లోనా? అంటే పెట్టక ముందే పెట్టిందా? ఇంతకీ ఏ డిస్ట్రిక్ట్? మాది సంగారెడ్డి కదండి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మీరు క్యారమ్ బోర్డ్ ఆడారా? మరి అక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఆడినా. అంటే బోర్డు అంత పెద్దగా ఉందని కాదు, చెప్తున్నా అక్కడ దాకా. నెక్స్ట్ ఏంది బెటా? సార్ రెడ్ కొట్టండి, సార్ రెడ్ కొట్టండి. అట్లెందుకు? మీది వైట్. ఒకరి సాంగ్ ఇది కొంచెం ఇరిటేటింగ్ ఉన్నా. ఓకే. సార్ ఇట్లా ఆడతారండి? మీరు ఎలా డైరెక్షన్ చేయించుకున్నారు ఈయనతో? ఇలాగేనా? మీకు అనుదీప్ సినిమా అంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు తను చూడండి వైట్ తో రెడ్ కొట్టమంటాడు, అటు ఆర్డర్ లేకుండా. సినిమా కూడా అంతే, ఒక కథ, స్క్రీన్ ప్లే ఒక ఉంటది కదా, ఒక సీన్ లో ఒక ఫ్లో వస్తుంది, అయ్యే ఉండవు. సేమ్ ఇలాగే ఉంటది. అర్థమైంది? అయ్యే ఉండవు, కొంచెం ఉంటది కదా.
ప్రతి సీన్ లో కామెడీ ఎత్తుకుంటే కామెడీ నవ్వుకుంటవి. అది నవ్వు గ్యారంటీ అనేది మాత్రం షూర్. ఎందుకంటే అక్కడ కింద ఇట్లా చేయబెట్టండి కాయిన్ పడుతుంది. ఎటు పక్క పడింది? సరే అమ్మ అటు చేయాలి. పెట్టండి పెట్టండి. ఎక్కడ పడింది? తాకి రిటర్న్ వచ్చింది రాలేదు చేయండి సార్ సరే రాలేదు రాలేదు. అమ్మ బ్లాక్ అమ్మ ఒక్కటైనా రావాలి మనకి ప్లీజ్. మన ఇంట్లో మనం గేమ్ ఆడుతాం. అమ్మా సూపర్ అమ్మా, సూపర్ సూపర్. అవును ఫంకీ ఈయన బయోపిక్ అండి? ఈయనది కాదు. ఈవిడది కాదు. ఫంకీ నాకు చెప్పి అనుదీప్ చెప్పిన నేను ఎవ్వరికి ఏం చెప్పలే. నాకు అసలు నాకు ఏం తెలియదు అసలు. నాకు బ్రౌన్ 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 బ్రౌనా? బ్రౌన్ అది బ్రౌన్ కాదు. అబ్బా, వీళ్ళందరూ మీ టీం నుంచే కదా మా టీంకి వచ్చారు, అందుకని అట్లా అనిపిస్తున్నారు నాకు మొత్తం. మీ టీం చాలా బాగా ఆడేస్తుంది. మా టీంలో కూడా మంచి ప్లేయర్ ఉన్నారు. సరే నాకు ఎందుకు ఇది నచ్చట్లేదు. బోర్డు లేపేసారు. లేదండి నేను మీకు ఇట్లా కాయిన్ పడుతుంది కదా, పడినా పర్వాలేదు కింద నుంచి తీసుకుంటా. అలా చూసారా? మీరు ఎలా పెట్టకూడదు. మా అమ్మ ఎట్లా, మా అమ్మ డిస్ట్రిక్ట్ పెట్టకూడదు మీరు. చూడండి అసలు ఒక్కొక్కటి గేమ్. బాబా అమ్మా సూపర్ అమ్మా, నువ్వు ఉంటే గెలుపు నా సొంతం. వంశీ గారు మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? అదా ఇలా సైడ్లు కొట్టకూడదు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మా ప్రొడ్యూసర్స్ అది దాంట్లోనే ఫ్రెండ్స్ అంటే అంతేనా? జస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మైత్రి, నవీన్ గారు, రవి గారు, నవీన్ గారు, సుధాకర్ చెరుకూరి, సాహు, కిల్లర్ సతీష్, బాపి, స్వప్నక్క, సుప్రియ. సరే ఇప్పుడు ఫ్రెండ్స్ పేరు ఇవ్వండి. అది కొట్టరా, బ్లాక్ కొట్టేరా ప్లీజ్. నేను ఎన్ని ప్రీ రిలీజెస్ మీకు యాంకరింగ్ చేశాను, అది కొట్టరా. పెట్టిన వేలు మేము ఇదెందుకు తీసేసారు? మళ్ళీ వస్తుంది. చాలా దొంగట్లు. పర్లేదు పడుతుంది. అయ్యో మా అమ్మ చీటింగ్ అసలు అట్లాంటి ఇప్పుడు ఇది కూడా పెట్టాను ఇక్కడ మరి. లేదు లేదు, అది మీరు గెలిచారు కదా. తీసిందే ఓకే. తీసిందా? అవును మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంతకి ఇండస్ట్రీలో? సుమ గారు, నాగవంశి గారు, మీ అమ్మ పేరు విమల గారు, ముగ్గురు. అంతేనా? ఓకే, ఇంకెవరు లేరు మీకు ఫ్రెండ్స్? ఇప్పుడు ఇట్లా కూడా అట్లా పోవచ్చు కదా. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు, ట్రై చేసి చూడండి ఒకసారి. వంశీ గారు మీకు ఈ ఫిల్మ్ మేకింగ్ మీద ఈ ప్రొడ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ బాబాయ్ని చూసిన తర్వాత వచ్చిందా, లేకపోతే ఏదైనా సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? బాబాయ్ సినిమాలోకి వెళ్దాం రారా అన్నారు. 4 కాయలు కొట్టామా? లేదు అది ఏదేదో రెండే కొట్టామంట. అంటే మీరు నిజాయి అంటే మీరు నాకు అది నిజాయితీ లేదు. మీకు నిజాయితీ లేదా? మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని, నిజాయితీ పరుడు అని అంటూ ఉంటారు. సినిమాల టాపిక్ వచ్చినప్పుడు వేరే. ఓకే, వేరే విషయాల్లో లేదా? నాకు ఇట్లా 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 అతుక్కొని ఇష్టం కొంచెం జరుపుతాను. వద్దండి అలాగే ఉంటుంది. కొట్టే పడితే 2 పడతాయి. కొట్టే అదే కొట్టేయండి, బ్లాక్ బాయ్ పడుతుంది. మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటి? వెరీ గుడ్, ఏమొచ్చింది? వెరీ గుడ్. ఫాలో ఫాలో ఫాలోవర్ కూడా ఈ లోపల ఆలోచించండి. అది అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నారు అసలు. కానీ ఈయన కొంచెం దొంగ ఈ రెండు కూడా ఎట్లున్నాయి ఇక్కడ. ఓకే కాదు, మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటి లైఫ్ లో? నాకా అండి? అబ్బా ఎంత నాతో పౌడర్ ఎక్కువ వేయించారు మీరు అసలు. కానీ పడింది కాబట్టి నేను ఆడొచ్చు. పడింది పోయింది. హలో ఒక నిమిషం, మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటి? నాకా అండి? నాకు ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్ వచ్చింది. నిజంగా నాకు ఆ రోజు ఎన్ని మెసేజ్లు అనుకున్నారు అసలు. కళ్ళలో నీళ్ళు ఏంద్రా నాకు ఇంతమంది అసలు పాజిటివ్ అట్లా. ఏమైంది తర్వాత? తుడి చేసుకున్నాను. అమ్మ బ్లాక్ ఎక్కువ ఉండిపోయాయి అమ్మా, ఎలాగైనా సరే ఆడాలి. అరే కొంచెం నాకు చియర్ అప్ చేయండి రా బై. బ్లాక్ పెట్టేసా అదే మీరే అంటారు కదా తీయొద్దని, మళ్ళీ పెడితే మళ్ళీ నన్ను తిడతారు మీరు. ఆరెంజ్ పెట్టండి. ఉన్నారా బాబు? అదొకటా? అయిపోయింది. అబ్బా ఒప్పుకుంటారా? నిజాయితీదే గెలిపాను ఒప్పుకుంటారా? ఒప్పుకోను. అప్పుడు ఒప్పుకోలేదు. నాకు తెలిసి మీరు చాలా కాయిన్స్ తీసి లోపల వేసేసారు. మీవి
మీ వేసిన నేను మీకు మా బ్లాక్ అంతా మీరు తీసుకొని ఇక్కడ పెట్టారు. లేదు పెట్టలేదండి. ఓకే, అదే ఎక్కువ అయింది నమ్మాలని అనిపించకపోయినా కూడా నమ్ముతున్నాను నేను. ఒక డైరెక్టర్ అండ్ ఒక ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండాలి అంటారు కాదా? అసలు అలా ఉండకూడదండి. ప్రతి సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మారుతారు, ఇంట్లో పైలాన్ మారిస్తే బాగోదు కదా. అట్లా ఓకే, మీ రిలేషన్షిప్ని మీరు ఒక నేమ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పటికి. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఈ ఫంకీ సినిమా షూటింగ్ అప్పుడు? ఇబ్బంది పడడానికి అసలు షూటింగ్ చేసేసి తర్వాత చూపించాడు మాకు. అవునా? ఓ అచ్చా, మీ బ్యానర్ లోకి వచ్చిన తర్వాత షూట్ చేసింది కాదా ఇది? లేదు, బ్యానర్ లోకి వచ్చి షూట్ చేసిన తర్వాత మేము రోజు వెళ్ళి సెట్ లో కూర్చుని అతను హింస పెట్టడం అలాంటి ఏం లేదు. అవును, మీకు 4 జరుగుతున్నాయి కదా సినిమాలు, ఎలా వెళ్తారు మీరు? లేదు వెళ్తాం, కానీ అతను ఇష్టపడ్డాడు వెళ్తాం, అందుకే వెళ్తాం. అయ్యో అదేం లేదండి, వాళ్ళు 4-5 సినిమాలు చేస్తుంటారు కదా, బిజీ ఉంటారు అలా అంతే. అంటే నేను వెళ్ళి మళ్ళీ నాకు ఖైదుతో మాట్లాడితే ఫీల్ అవుతాడు, ఎందుకు లేని నేను వెళ్ళట్లేదు. ఓ ఓకే, మీరు ఏంటిది ఆస్ట్రోఫిజిక్స్ ఏదో చేశారు అండ్ అలాగే మీరు కబడ్డీ ప్లేయర్. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటండి? ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. ఇట్లా చెప్పాలి, మీకు ఐడియా ఉందండి ఏమన్నా? అందరికి తెలిసినవి మాట్లాడుకుంటే బెటర్ అని. ఇప్పుడు రాజమౌళి గారు కథ చెప్పి సినిమా థియేటర్ లో కూర్చోబెడతారు కదా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు చెప్పేశారు. అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, సినిమా ప్రెస్ మీట్ ముందు రిలీజ్ ప్రెస్ మీట్ అని పెడతాం కదా, దాంట్లో మొత్తం కథ చెప్పేసాను. చెప్పండి, ఫంకీ కథ చెప్పండి. బేసిక్ గా ఏంటంటే అనుదీప్ సినిమాల నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? కామెడీ, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, స్ట్రెస్ ఫ్రీ, ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కథ లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి, లేదంటే ఈ సీన్ ఇలా అయింది కాబట్టి నెక్స్ట్ సీన్ ఆ ఫ్లో లో ఇలా అవ్వాలి అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా? అంటే ఒక బేసిక్ కాన్ఫ్లిక్ట్, లైక్ ఆ రోజు అతనికి కేక్ పెట్టకపోవడం వల్లే అతను దుస్మని పెంచుకున్నాడు జాతిరత్నాల్లో, అట్లాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్ట్. అట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అంటే అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మళ్ళీ. ఓకే, అది అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ మేము డిసప్పాయింట్ అవుతారు. లేదు, నేను మ్యాడ్ సినిమాకి ఇటు కూడా చెప్పాను, కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాగండి థియేటర్ కి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులో కథ ఏముంది ఇదేంటిది ఇలా తీసారు అంటారు, ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేసి రామాగండి. అనుదీప్ టార్గెట్ ఏంటి? నవ్వించడం. ఇప్పుడు సుమగారు అనుదీప్ కూర్చుంటే ప్రతిదానికి ఎలా నవ్వుతారు? క్యాష్ ప్రోగ్రామ్ లో కానీ మొన్న ఇంటర్వ్యూలో కానీ, ఇప్పుడు అతను కబడ్డీ ప్లేయర్ అని చెప్పి ఇప్పుడు డిస్ట్రిక్ట్ క్యారమ్స్ అని చెప్పాడు కదా, అట్లా నవ్విస్తాడు నా తను అనుకుని, ఆ నవ్వడానికి మాత్రం గ్యారంటీకి థియేటర్ అండి, గ్యారంటీకి నవ్వించి పంపిస్తాడు. 2 hours సినిమా, 2 hours లో 1.5 hour నుంచి 1 hour 40 minutes నవ్విస్తాడు గ్యారంటీ. మీకుందా ఈ గ్యారంటీ? ఉందండి. ఎలా తీసింది నేను కదా, ఇంకే అదే అది కనుక్కుందాం అంతే. అంటే మరి మీరు ఎలా రాసుకుంటూ ఉంటారు? జస్ట్ డైలాగ్ టు డైలాగ్ రాసుకుంటూ వెళ్ళిపోతారా? మీకు బౌండ్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుంటారా? ఉంటుందండి, బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, స్క్రీన్ ప్లే కూడా అంతా మీరే చేస్తారా? ఉంటారు, రైటర్స్ ఉంటారు, కో రైటర్స్ ఉంటారు, చాలా మంది టీం ఉంటుంది. ప్రాపర్ లవ్ స్టోరీకి ఉండాల్సిన అన్ని ఉంటాయి. ఓ ఇది లవ్ స్టోరీ. ఓకే ఓకే, అది లవ్ స్టోరీ కాదు, ఇది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి 100 రూపాయల్లో సినిమా తీస్తానని చెప్పి తీయకపోతే ఆ ప్రొడ్యూసర్ పడిన కష్టం, ఆ ప్రొడ్యూసర్ తర్వాత ఆ సినిమా ఎలా కంప్లీట్ చేయించుకున్న డైరెక్టర్ తో అనేది కదా. ఓకే ఓకే, ఒక సరదాగా గేమ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ గేమ్ లో నుంచి మనం ఇంకొక గేమ్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇందులో నుంచి మీరు ఏది పికప్ చేస్తే అందులో ఏం వస్తే మీరు అదే ఆడాల్సి ఉంటుంది. ఆడటం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేమ్ స్టార్టింగ్ విత్ పి, హీరో నేమ్స్ ఆర్ యాక్టర్ నేమ్ స్టార్టింగ్ విత్ పి అని వచ్చింది అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ చెప్పాలి, నేను ప్రభాస్ చెప్పాలి, టక్ 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 అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా? ఒకవేళ ఎక్కడైనా ఆగితే మనకి ఏదమ్మా కాకరకాయ షార్ట్స్ ఉన్నాయి. కాకరకాయ షార్ట్స్ అంటే కాకరకాయ షార్ట్సే తాగాల్సి ఉంటుంది. 5 seconds కన్నా ఎక్కువ ఆగితే ఏమొచ్చింది? తెలుగు హీరోస్ అండ్ నిక్ నేమ్స్, స్క్రీన్ టైటిల్. నిక్ నేమ్స్ కాదు, ట్యాగ్ నేమ్స్, అంటే వాళ్ళకి ట్యాగ్స్ ఉంటాయి కదా, మెగాస్టార్, ఓకే, అది చెప్పుకుంటూ వెళ్ళాలి ఆగకుండా. డన్. ఓకేనా? అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తే తర్వాత లేదు ఆవిడ మలయాళం చెప్పాలి, నేను ఒకటి చెప్పుకుంటాను. కాదు, మీరు వంశీ గారు నేను. స్టార్ట్. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న, నవరత్న. స్టార్టింగ్ పెట్టారండి, లేదు స్టార్టింగ్ ఉండేది కదా, ఇది లేదా? ఎవరికి? నవరత్న ఎవరికో పెట్టుకున్నాను స్టార్టింగ్ లేదు. సరే మీరే. న్యాచురల్ స్టార్, తలై, తలై తలై, విజయ్, ఏదైనా చెప్పొచ్చు, హిందీ, తమిళ్, మలయాళం. ఆవిడ తల అని చెప్పారు. తల, బాద్షా, స్టార్ బాయ్ సిద్ధు, స్టార్ ఎంటర్టైనర్ నవీన్ అబ్బా నేను చెప్తాం అనుకున్నా. 5 4 మాస్ మహారాజ్ రవితేజ్, రెబల్ స్టార్, ఓకే. ప్రిన్స్, ఐకాన్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్కా దాస్, నేషనల్ క్రష్ రష్మిక. చెప్పొచ్చు చెప్పొచ్చు. ఓకే. భాయ్ సల్మాన్ ఖాన్,
భాయ్ ఓకే భాయ్. మహానటి ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ శ్రీలీల. లేదు, మీరే వేసారు కదా మాస్ జాతరకి. నాకు గుర్తులేదు, అలా అయితే ఏం లేదు. అలా లేదైతే ఇవ్వమ్మ కాకరకాయ చూసి కొంచెం ఉంటే మీరు తాగాలి ఇప్పుడు. ఒకసారి తీయండి. ఆడియన్స్ హార్ట్ ప్రోబ్ లేదు, అది ఎప్పుడో ఊరికే అట్లా ఒక టైటిల్ లాగా వేస్తారు కానీ అది ట్యాగ్ కాదు. ఓకే నేను తాగుతా ఏముంది. తాగండి. రెడీ 1 2 3. ఎలా ఉంది? అంటే మీరు కావాల్సి ఇంకా చేదు చేసిరా ఇంత చేదు ఉండదు. ఇప్పుడు మేమిద్దరం ఆడాలి, ఇంకా ఫినిష్ అవ్వలే గేమ్. ఆడండి మీ ఇద్దరు ఆడండి. ఇంకా హీరోలో ఏం బ్యాలెన్స్ ఉన్నారు. టైం అప్ అయిపోయింది. వంశీ గారికి ఇవ్వండి. మీరు చెప్పండి. సరే ఇంకా వంశీ గారికి తాగించిన తర్వాత ఫస్ట్ తాగించండి ఫస్ట్ టీం. అమ్మయ్యా, వంశీ గారికి కాకరకాయ జ్యూస్ తాగించిన ఘనత మనకే దక్కుతుంది. తాగాను. తాగారు, చాలా ఘోరం కదా. ఫస్ట్ ఫస్ట్ టైమా పాపం, ఫస్ట్ టైం ఇట్లా ఒక ఇంటికి ఇంటర్వ్యూకి రావటం, దానికి తోడు ఇది ఇంక పొరపాటు కూడా ఎప్పుడు వెళ్ళాడు ఇంకా. సరే ఇదిగోండి, ఇది మీకే. ఇంకా అవ్వలేదు. అమ్మ చెప్పిన మీద ఎవరో చాలా బాగా రాశారు చాలా కదా. బాగా రాశారు. యా. అమ్మ చెప్పిన మాటల్లో మీరు మా వినని అమ్మ ఏంటి? బాగా చదువుకోమంది, మనం అయితే ఆ పని చేయలేదు మేడం. చేయలేదు. ఓకే. మా అమ్మ చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేయమనేది, నేను అది వినలేదు. ఎక్కడ తిరుగుతున్నా, ఎవరితో తిరుగుతా ఉన్నారు మీరు? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓకేనా, అమ్మ ఇక్కడే ఉంది. మీరు చెప్పాలి. అదే మీరు రాజీవ్ గారితో తిరుగుతారని కూడా చెప్పరేంటండి? ఆ రాజీవ్ గారితోనేనండి, ఎవరితో తిరుగుతాను చెప్పండి. ఆయనతోనే నేను ఫ్రస్ట్రేషన్. అమ్మ చెప్పిన వినండి మాటనా. ఇంత టైం తీసుకుంటున్నా కాకరకాయ కాకరకాయ లేదు ఒక నిమిషం కొంచెం ప్రాసెస్ కానివ్వండి మీరు. లైటింగ్ అంతా ఇది 1 kV ఇది. అమ్మ చెప్పిన వినండి మాట. సినిమాలోకి రావద్దని ఉంటారు. లేదు సినిమాకి వెళ్ళరా అని చెప్పింది. అది నా సినిమాకి వెళ్ళరా అని. తర్వాత కబడ్డీ డీసెంట్గా ఉందిరా అంటది. కొంచెం ఆ డీసెంట్ బట్టలు వేసుకోను అంతే, అదొకటి. కరెక్ట్, అర్థమైంది నాకు. నెక్స్ట్ మీరే. ఇంకా కంటిన్యూ. మీరు మీ అమ్మే కాదు, వేరే వేరే కూడా చెప్పొచ్చు. మావిడి వాళ్ళ మదర్ నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. మావిడి చేసుకుంది. ఓకే, గుడ్ పాయింట్. మా అమ్మ ఫోన్ ఎక్కువ చూడొద్దనింది. మా అమ్మ కూడా మీ ఫోన్ చూడొద్దని. కరెక్ట్. అది నిజమే అయితే తీసుకున్నారు దాన్ని కౌంట్ కింద. తీసుకున్నాం. మీకు తెలియదు మేము ఎంత తింగరోళ్ళము. సరే ఇవన్నీ ఎడిట్లో తీసేస్తాం. మదర్ కూడా మేము సినిమాకి వెళ్ళొద్దని ఉంటారు కదా. అవును, సినిమాకి వెళ్ళొద్దని. ఓకే, సినిమాల్లోకి అంటే సినిమా నైట్ సెకండ్ షో కానీ కాదు. ఫాస్ట్ ఫుడ్ తినొద్దని చెప్పారు. ఏది నిజంగా చెప్పారండి? ఆవిడ ఊరినే వాడుకుని చేస్తున్నారా? చెప్పారు కదా. లేదు చెప్పిన మా అమ్మ నూడిల్స్ తినొద్దని చెప్పింది. నిజంగా చెప్పింది. నేను మీరు ఇందాక అన్నట్టు సన్నపడ్డాను అన్నారు కదా, మరీ సన్నపడకరా ఇంకా అని చెప్పారు మా అమ్మ. మా అమ్మ బాయ్స్తో తిరగొద్దని చెప్పింది. మీరు ఈ వయసులో బాయ్స్ తిరిగితే బాగుంది. అదే కొంచెం లావ్ అవురా బాగుంటా అని చెప్పింది మా అమ్మ. ఓకే సరే, మీరు లాస్ట్ 5 seconds గివ్ అప్. ఇంకా అసలు ఇన్ని చెప్పి ఇంకా చూడండి, ఇప్పుడు మేము ఆడతాం చూడండి. ఓకే రెడీ? మీరు స్టార్ట్. నేను స్టార్ట్. మా అమ్మ టీవీ దగ్గరికి వెళ్ళి చూడొద్దని. మా అమ్మ దగ్గర నుంచి అసలు టీవీ చూడకరా అని చెప్పింది. మా అమ్మ పళ్ళు సరిగ్గా తోముకోమని చెప్పింది. మా మరి ఏది క్లీన్ ఉన్నా లేకపోయినా పనులు మంచిగా తోముకోవాలరా నువ్వు, చాలా హెల్దీ అని చెప్పింది మా అమ్మ. ఇల్లు శుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యము ఇల్లు క్లీన్ ఉండాలిరా అని చెప్పింది. బట్టల ర్యాక్స్ అన్ని క్లియర్గా పెట్టుకోమని చెప్పింది. ఇట్లా ఇట్లా ఎన్నండి ఇట్లా చెప్పుకుంటా మరి ఏం చెప్తున్నారు, మీరు ఎప్పుడు అవుట్ అయిపోయారు తెలుసా? ఫస్ట్ అవుట్ అయింది ఆయన కదా. లేదు, ఆయన ఎగ్జామ్టెడ్. కాకరకాయ చూసి చెక్ ఇచ్చేది ఆయన. ఒక్క నిమిషం పెట్టచ్చు. ఇది కాకరకాయ కాదు, దీంట్లో ఇంకా తెలిసింది మీరు. కాకరకాయ, పచ్చి కాకరకాయ ఇది. మీరు చెప్తారు కదా అన్ని మంచివే చేయాలని, మీకోసమే ఇది. ఇవన్నీ అలవాటే కదా. కానీ కాకరకాయలో లేదండి, ఇది ఇంకేదో. మీకు ఒక్క నిమిషం ఆగండి. సుమ గారికి నేను ఒక టేస్ట్ ఇస్తాను. ఇది పక్కన టేస్ట్ ఇస్తా. ఎందుకు? మీకు మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేద్దాం. నా దగ్గర కొన్ని వీడియోస్ దొరికాయి. ఇవి కొన్ని వీడియోస్ దొరికాయి మీ ఇద్దరివి. ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా, మళ్ళీ దొరకరు కదా, అందుకని. ధైర్యంగా ఉందా? ఏ రేటెడ్ ఏం లేవు కదా. అదే యూరోప్ విశ్వక్ పంపించాడు తన కళ్ళజోడులో రికార్డ్ చేసినవి.
విశ్వ కలజోళ్ళు ఈయన అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డ్ చేశాడంట. ఓకే సరే ఇది చూద్దాం ఒకసారి ఫస్ట్. ఫస్ట్ నాకు చూపెట్టండి. యాంకర్లే కాదు లక్ష్మి గారి పెళ్ళి అయిపోతుంది కానీ నాకు లక్ష్మి గారు అంటే చాలా ఇష్టం హీరోయిన్ గా. రష్మిక అంటే సార్ ఈ మధ్య క్రష్ ఎక్కువ మృణాలే సార్. అంతే అంతే సార్. అయిపోయింది. ఏంటి చెప్పండి దానికి. అంటే ఈ క్రష్ అంటే జనరల్లీ ఒకళ్ళే ఉంటారు కదా, ఇట్లా మారిపోతుంటుందా? మారిపోతుంటారు కదా, ఒకళ్ళే ఎలా ఉంటారు మ్యామ్? ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అంటారా? ఈయన డిగ్రీలో ఉంది మీ క్రష్. నాకు మారిపోతుంది తనలానే. నా క్రష్ ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటుంది. ఎప్పుడు ఎవరు? ఇప్పుడు అది ఈ మధ్య కదా మృణాలు చెప్పింది. ఇంతలో అవును కరెక్ట్. కనీసం 3 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months and 3 months. ఈయన క్రష్ కి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. పైగా వాటికి పెళ్లిళ్ళు అయిపోతూ ఉంటాయి తొందరగా. మీ క్రష్ ఎవరు? నాకా ఇప్పటికి ఎవరు లేరండి. ఒకసారి ఇండియన్ క్రష్ లేవు. వంశీ గారు, కేట్ విన్స్లెట్, జెనిఫర్ లోపెస్, బ్రిట్నీ స్పియర్స్. బ్రిట్నీ స్పియర్స్. అది డకోటా జాన్సన్. బ్రిట్నీ స్పియర్స్ తెలుసా ఆవిడ ఎవరు? ఏం చేస్తుంటది? పాప్ సింగర్. తెలుసండి, నాకు చాలా ఇష్టం. అవునా? ఒక పాట పాడండి ఆవిడ. హిట్ మీ బేబీ వన్ మోర్ టైం, ఓవర్ ప్రొటెక్టెడ్. తెలుసు నాకు. అరే నేను కూడా నిజంగానా? ఓ మై గాడ్, మీరు ఆవేశంలో ఫహద్లా ఉన్నాడు. అంటే సడన్ గా నమ్మొద్దు అనుకుని లాస్ట్ లో నమ్మేసేలా ఉన్నాం మేము. ఓకే నెక్స్ట్ వీడియో మీదే. ధైర్యం ఉందా? ఒక నిమిషం, నాకు ధైర్యం లేదండి. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా వేసి ఒక నిమిషం నేను ఫస్ట్ చూస్తాను. అందరు చూసేస్తారు ఒకటేసారి. ఓకే పెట్టండి. ఏం చేసావు? నాది వినటానికి నాకు టెన్షన్ కదా. నాది ఎంఎస్సి సార్, మ్యాథ్స్. ఎప్పుడు చేశారు? డిగ్రీ అయినాక. మరి కాదు బస్ ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ నీ చదువు మీద డిపెండ్? ఏమో నాకు అర్థం కాదు. ఏదో నువ్వు పెద్ద కాలేజ్ ప్రొఫెసర్ లాగా వీళ్ళందరూ చదువు చెప్పాల్సిన వాళ్ళగా. ఓకే సరే. సో అదైతే డిగ్రీ తర్వాత చేశారు. డిగ్రీ తర్వాత ఎంఎస్సీ. ఓకే. మీరు ప్రేమలు సినిమా చూసారా? చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు చూడలా, తెలిసిపోతుంది చెప్పిన స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు నిజం చెప్పాలి. అప్పుడు సినిమా చూడలేదు. అప్పటికి చూడలేదు. అదే అప్పటికి చూడలేదు. సరే ఇప్పుడు మీరు అనగనగా ఒక రాజు చూసారా? చూసా. స్టోరీ చెప్పండి. అదే ఇంటర్వెల్లో ఏం జరుగుతుంది? వాడికి ఏమంటారు, బక్రా అవుతారు. వాడు ఆస్తులు అప్పులు ఉంటాయి వాడికి. ఓకే. మీరు మన శంకర వరప్రసాద్ చూసారా? చూసా. ఏంటి స్టోరీ? అదే చిరంజీవి గారికి పెళ్ళి అవుతుంది. నాకు 1 లైన్లో స్టోరీ చెప్పడం రాదండి, అంతే. చూసాను, నేను సినిమా చూసా. ఓకే. చిరంజీవి గారు వైఫ్ క్యారెక్టర్ ఎవరు చేశారు? నయనతార. పర్వాలేదు అయితే. ఓకే, ఇది చాలా డిబేటబుల్ థింగ్. మీరు ఎవరినో లవర్ ఏంటండి బాబు, నా కూతురుంటే. అది కాదు, అది ఎవరో రాశారు. కానీ మీరు ఎవరిని అక్కడ తిడుతున్నారు అని చాలా మీమ్స్ వచ్చాయి, కానీ అది ఎవరో తెలియలేదు ఇప్పటి వరకు. ఒకసారి తెలియజెప్దామని. అంటే అది యాక్చువల్లీ నవీన్ స్పెసిఫిక్ గా మైక్ లో నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలి, మీ ఇద్దరు స్టైల్లో చెప్పాలా? నిజం 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 అయితే అక్కడ నవీన్ స్పెసిఫిక్ గా మైక్ లో నేను ఇంకా ట్రైలర్ అనౌన్స్ చేసి కౌంట్ డౌన్ చేస్తున్నాను, దయచేసి ఏమి ఐ మీన్ అక్కడ ఏమి మిషాప్ అవ్వకుండా చూడండి ట్రైలర్ ప్లే అయ్యేటప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాడు. చెప్పిన తర్వాత ట్రైలర్ విజువల్ వచ్చి సౌండ్ రాల. సో అప్పుడు వెనకాల ప్రొజెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న మా టీం నడుస్తున్నాను. మీరు లేరు కదా అప్పుడు అక్కడ? నేను లేనండి. ఓకే ఆ సరే. సినిమాకి అక్కడ తను ఉంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. There is a different sound for Telugu audience when they shout. I like that. It's like ఇది ఎలా ఇది ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ వచ్చింది మీకు? ఎప్పుడు వచ్చింది? రాత్రి ఎప్పుడైనా భయం వేసినప్పుడు చేసిన ఫస్ట్ సౌండ్ ఇది? అది ఎక్కడ ఉంది అసలు? ఫస్ట్ జాతిరత్నాలు జాతిరత్నాలు సినిమాల్లో ఉంది కదా. సినిమాల్లో ఇట్లా అన్నది, ఇది ఇలా అనాలి. అదే ఇట్లా అన్నది. మీకు మీరు ఏదన్నా నాకు రాదు కానీ మీకు ఏదన్నా గుర్తుపెట్టుకోండి, మీకు అనుదీప్ స్క్రీన్ మీద ఆ సినిమా హీరోలో కనబడ్డా సినిమా హిట్టే. అది సో ఇప్పుడు ఫంకీ కూడా అదే. విశ్వక్లో అనుదీప్ కనబడుతున్నాడు. అవును, మెల్లిగా మారిపోయాడు. అది కనబడ్డా హిట్టే సినిమా ఇంకా. కరెక్ట్. సో మీకు ఎక్కడ ఇట్లా స్టార్ట్ అయింది? అదేంటి సంగారెడ్డిలో నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందరం కూర్చొని ఇట్లా వచ్చిపోయేటోళ్ళను కామెంట్ చేస్తూ అట్లా అట్లా స్టార్ట్ అట్లా అలవాటు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏదో ఒకసారి చేయండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు వీళ్ళందరూ చేస్తారు. రెడీ 1 2 3. అంటే అట్లా అనాలని తెలియక అమ్మా అమ్మా మీరు అనండి అమ్మా. ఓకే లాస్ట్ ఇది బ్రో విత్ అస్. ఇది యాక్చువల్లీ ఫంకీలో జరిగిందని లాస్ట్ చూడండి. कितना परेशान करते हो
అది విశ్వక్ చెప్పాడు కదా మీకు, అనుదీప్ కెమెరా ముందు అమ్మాయిల దగ్గర చూపించే క్యారెక్టర్ వేరు, కెమెరా లేనప్పుడు అమ్మాయిల దగ్గర ఉండే క్యారెక్టర్ వేరు అనుదీప్ అసలు. అట్లే మీరు జాన్సే మార్కే కూన్ పీదా పీపింగా. ఏది మళ్ళీ చెప్పండి. జాన్సే మార్కే ఖూన్ పీऊंगा. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? నాకు హిందీ వచ్చండి నాకు. వచ్చా హిందీ అత? సో మీరు ఆఫ్ ద రికార్డ్ ఇలా ఉంటారంట కదా? అట్లా ఎక్కడైనా ఒకటేలా ఉంటాను నేను. పక్కా? అంతే అంతే. ఓకే సరే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇది మీ ఇద్దరికి సంబంధించింది కాదు, నాకు సంబంధించింది. సో ఒకసారి ఇది నిజమా కాదా అనేది మీరు చెప్పాలి, ఓకేనా? ఒకరోజు సుమా గారు పెరుగన్నం తింటుంటే కొంచెం క్యారం బోర్డు మీద పడింది. అప్పుడు సుమా గారు దాన్ని టేస్ట్ చూశారు. ఆ టేస్ట్ చాలా నచ్చడంతో రోజు సుమా గారు పెరుగన్నం క్యారం బోర్డు మీదే తింటారు. మీ తాతగారికి 2 చెవులు ఉంటే లైక్ చేయండి. సుమా గారు. ఇది నిజమా? ఏంటది? ఎవడైనా క్యారం బోర్డు మీద అన్నం తింటాడండి? ఇలాంటి ఫేక్ రీల్స్ మీ మీద కూడా వచ్చాయా? నేను చూడలే, మరి ఎప్పుడు వచ్చి ఉంటాయి. అవును, ఎప్పటి వరకు ఎందుకు మీకు ఇంకొక హీరోయిన్ కి అఫేర్ ఉందని కానీ ఏమీ రాలేదు, మీరు ఫీల్ అవుతున్నారా దానివల్ల? ఎట్లేం లేదండి, ఎట్లేం లేదు. నాట్ ఏం లేదు, ఫీలింగ్ బ్యాడ్ ఏం లేదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్స్. దీని తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి మీరు ఇద్దరు కూడా ట్రైలర్ ఎడిట్కి వెళ్ళిపోవాలని. జనరల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ కార్లు గిఫ్ట్గా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రొడ్యూసర్ కాదండి ఇచ్చింది, మధ్యకాలంలో ఇచ్చింది నందమూరి బాలకృష్ణ గారు తమన్కి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సుజీత్కి ఇచ్చారు, చిరంజీవి గారు అనిల్ రావుడికి ఇచ్చారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడండి? నేను అడగట్లే. ఓకే, నేను అడుగుతుంది ఏంటంటే హీరో డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏమైనా కార్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడా? హీరో చెప్పాడంటున్నాడు కదా విశ్వక్. నాకు మొన్న ఎక్కడో ప్రెస్ చెప్పాడు. అవునా? ఏం కార్ కావాలి మీకు? నాకు చెప్పాను కదా, నాకు ఏదైనా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటే కొంచెం ఏదైనా గుద్దినప్పుడు అంతే. మీకు వచ్చా నడపడం? నాకు రాదు. మరి వెళ్ళిన ఫ్రంట్లో ఉంటుంది కదా ఎయిర్ బ్యాగ్, వెనకాల ఉంటుంది కదా? ఉంటుంది, ఫ్రంటే కూర్చున్నది కదా. సో ఓకే, సో డన్ అండి, అయిపోయింది మన ఇంటర్వ్యూ. సో థ్యాంక్స్ అండి ఇంటికి వచ్చినందుకు. ఇంకేమైనా ఫంకీ గురించి ఆడియన్స్ తెలియని విషయం ఏమైనా ఒకటి సీక్రెట్ రివీల్ చేసేస్తారా? మెయిన్ ప్లాట్ చెప్పండి. మంచి లవ్ స్టోరీ అండి. ఓకే, అయితే సీ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ February 13th. థ్యాంక్ యూ సో మచ్.